సో అట్లా రామారావు గారు అంటే మీకు అంతటి వీరాభిమానుల కంటే ఇంకేదైనా పదం ఉందంటే పెద్ద పదం అది వాడుకోవచ్చు. భక్తులు చెప్పాలంటే మిమ్మల్ని ఆయన మొట్టమొదటిసారిగా మిమ్మల్ని గుర్తించింది ఎప్పుడు? వారిది ఏదో ఒక సినిమా, ఆ సినిమా బాగా దెబ్బతిన్నది. దెబ్బతిన్నప్పుడు పక్క వాళ్ళు ఎవరితోనూ ఏమండి కొంచెం కొత్తగా రాసే పిల్లలు ఎవరన్నా ఉన్నారా, ఎందుకంటే మేము కొత్తగా ఉండలేము, సో మాకు వచ్చే వేషాలు కొత్తగా ఉండాలి, లేదా మేము మాట్లాడే మాటలు కొత్తగా ఉండాలి, ఇలా ఎవరన్నా ఉన్నారంటే ఏచూరి గారని మీ విలేకరు ఉన్నారండి. అవును, ఏచూరి చలపతిరావు గారు. ఆయన రామారావుతో గబిక్కినో మాట చెప్పాడు. పరుచూరు నా పేరే చెప్పాడు, పరుచూరు బ్రదర్స్ అని చెప్పలే అతను. పరుచూరు గోపాలకృష్ణ అని మన సోమన్ బాబు గారు సినిమా రాశాడండి, మానవుడు మహనీయుడు. పిసి రెడ్డి గారు పిలిపించారు అతన్ని. అద్భుతంగా ఉన్నాయండి అతని డైలాగులు. అసలు శోభన్ బాబు గారి బాడీ లాంగ్వేజ్కి మీ బాడీ లాంగ్వేజ్ డైలాగులు రాశాడు ఆయన. అనగానే వారు ఎక్కడ ఉంటారంటే ఇట్లా ఉయ్యూరు కాలేజీలో ఉంటారు. ఆ ఉయ్యూరు కాలేజీకి ఫోన్ వెళ్తే నా నెంబర్ ఇచ్చారు. ఆయనకు పర్సనల్ నెంబర్ ఉందండి. నేను స్నానం చేస్తున్నాను. అప్పుడే పిసి రెడ్డి గారిది ఏదో పక్క ఉద్యోగం చేస్తూ ఇంకో పక్క నేను ఉద్యోగం చేస్తూ 1980లో మా జీవితం మొదలైందండి. 80-81 జీవితం మొదలైంది. కానీ మద్రాసు వచ్చి సినిమా రైటర్గా అంటే లెక్చరర్ జీవితం, ఆఫీసర్ జీవితం అయింది. ఇద్దరు జీవితాల్లో ఉన్నాం అలా. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఆయన, వైస్ ప్రిన్సిపాల్గా ఉందని నేను. అంటే గొప్ప జీవితాలు ఇద్దరే. ఈ రెండు వదులుకోవడం ఇష్టం లేదు. అందుకని 79లో 80లో 81లో అలా తిరుగుతున్నామండి అటు ఇటు. ఈ 81లో వచ్చినప్పుడు ఈ మానవుడు మహనీయుడు ఇవన్నీ రాయటం అవన్నీ వచ్చినాయి. ఈ వచ్చినప్పుడు ఏచూరి గారు అలా చెప్పడం జరిగి ఆయన ఫోన్ చేస్తే నేను ఏదో ఒక స్క్రిప్టు ఆ రోజు బాగా గుర్తండి నాకు. బాబురావు గారి స్క్రిప్ట్ ఒకటి రాసేసి ఆయన డబ్బు ఇచ్చారు. నవభారత్ బాబురావు అంటారు ఆయన రాంచుకుని 5,000 రూపాయలు ఇచ్చారు స్క్రిప్ట్ మొత్తాన్ని. అది తీసుకుని నేను బయలుదేరతా అంటే పిసి రెడ్డి గారు అసిస్టెంట్ ఇప్పుడు చనిపోయాడు, మన్నే రాధాకృష్ణ. అతను ఫోన్ చేసి, బ్రదరు రేపొద్దున బంగారు భూమి షూటింగ్ ఉంది, ఆ స్క్రిప్ట్ నువ్వు ఒకసారి చదివి కొన్ని సీన్లు ఇంతకుముందు రాసి వెళ్ళావు కదా, మోదుకూరు జాన్సన్ గారు లేడు ఊళ్ళో, 22 మందో 24 మంది కాంబినేషన్ సీను, ఒక్కసారి పిసి రెడ్డి గారు నిన్ను ఆగి పొద్దున్నే నేను కోరమండలంలో పంపించేస్తాం, నేను టికెట్ తెప్పించేస్తాను, నువ్వు ఇక్కడికి రమ్మంటే అప్పుడు వెళ్ళా. మళ్ళీ మధ్యలో బలపక్షం ఎందుకే అన్నీ రాసి వెళ్ళిపోతానన్నా అనేసి తెల్లవారులు అలా రాస్తా చేసుకుంటూ వెళ్తున్నాను. తెల్లారుజాముకి పిసి రెడ్డి గారి కంటే ముందు వెంకన్న బాబు గారు వచ్చాడు. ఆయనది సినిమా. ఆయన కుర్చీలో కూర్చుని నేను రాస్తున్నా. ఆడేవాడో నా కుర్చీలో కూర్చున్నాడు, నాకు వినపడుతుందని. మనే రాధాకృష్ణ వైస్ ప్రిన్సిపల్ అయ్యా బాబు పెద్దాడారు, అయితే మాత్రం నా కుర్చీలో అట్లా కూర్చోబెడతారు, మన స్క్రిప్ట్ షూటింగ్ క్యాన్సిల్ చేయడానికి వచ్చాను నేను, ఆ తాళాలు తీసుకుని అందరికి ఫోన్లు చేయాలి ఇప్పుడు అంటున్నాడు. అంటే షూటింగ్ నువ్వు క్యాన్సిల్ చేయక్కర్లేదు, మొత్తం సీన్లు రాశాడు అక్కడ. ఎట్లా రాశాడో అంతే కదా. పిసి రెడ్డి గారు వస్తాడా బాబు ఎంట్రాడు అనగానే ఈలో పిసి రెడ్డి గారు వచ్చారు. వరుసనే చదువుకుంటూ వెళ్తున్నానండి ఒక్కో సీను. అందులో ఒక్క డైలాగ్ చెప్తానండి, ఆ మర్నాడు పొద్దునే తీసిందంట. ఎందుకంటే ఆ డైలాగు కృష్ణ గారి ద్వారా 8 సినిమాలు ఇప్పించిందండి మాకు. ఓకే. పద్మ, శ్రీదేవిత అంటూ ఉంటారు ఆయన. మనిషిని నమ్మితే మన నోట్లో మట్టి కొడతాడు, మట్టిని నమ్మితే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది, ఆ మట్టిని నమ్మి కొబ్బరికాయ కొట్టు జీవితం. అది చదవగానే ఆయన అలా దండం పెట్టాడండి వెంకన్న బాబు గారు. ఆ డైలాగ్ ఇలా అన్నాడు అంతే. అంటే ఆయనకు అర్థం కాల ఇలా కూడా డైలాగులు ఉంటాయా సినిమాలో అనేది అర్థమయ్యి నా మీద నుంచి అలా వంగి సురుగు లాగితే 10 రూపాయలు కట్ట 1000 రూపాయలు అది తీసి ఇదిగో అని ఇచ్చాడు. వద్దండి, నేను పిసి రెడ్డి గారి కోసం నా చెయ్యి చాలా మంచిది, వచ్చే సంవత్సరం ఇదే రోజు నేను నీ దగ్గరికి వస్తా,
నువ్వు ఖాళీ లేదంటావు, అంత బిజీ అయిపోతావు, నన్ను నమ్ము, తీసుకో అని వాళ్ళ దగ్గర పోజ్ చేసి 1116 ఇలా పెట్టాడు. అంటే 6116 అయిపోయినాయి. ఓకే, అయిపోయి తీసుకుని అవి కూడా ఏం అర్థం అర్థం అట్లా అంత విచిత్రంగా ఉంది ఆ రోజు. ఒక విచిత్రమైన రోజు అయిపోయింది. కోరమండలకి టికెట్ ఇవ్వాలి కదా నాకు, అది ఇచ్చేసి బయలుదేరుతున్నా. కరెక్ట్గా ఆ కోరమండలకి వెళ్తా అంటే గేటు దగ్గర మహారథి గారు అబ్బాయి తిరుపతినేని చిట్టుబాబు అంటారు, చిట్టుబాబు ఆడు నిలబడి ఉన్నాడు. ఏంట్రా వాళ్ళే కదా 5000 అడ్వాన్స్ ఇచ్చింది, ఏంటి ఈ నిలబడ్డాడేంటి ఇక్కడ అంటే, ఒక నిమిషం ఆయన జేబులోంచి ఇంకో 5000 తీసాడండి. ఏంట్రా చిట్టియా? ఆయన నెక్స్ట్ సినిమాకి కూడా అడ్వాన్స్ ఇచ్చినమ్మన్నాడు నిన్ను, ఆడు చాలా పొగరమూతులాగా ఉన్నాడయా, అసలు మన మీద నమ్మకం ఉన్నట్లేదు, మళ్ళీ వస్తాడో లేదో, ఈ డబ్బు ఇస్తే మాట నిలబెట్టుకోవడానికి వస్తాడు, ఈ డబ్బు ఇచ్చి వెంకన్నబాబు గారు నవభారత బాబు గారు అవునా, ఆయన పెళ్ళిళ్ళ పేరే డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ రాయిపోతున్న సినిమాకి 5000 అడ్వాన్స్ పంపించాడు. అవునా, పంపించాడు. 11,116 రూపాయలు అండి. ఇది తీసుకుని కోరమండల్ దిగి నేను వెళ్ళాను. అలా వెళ్ళేసరికి మా ఆవిడ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, నేను జ్యోతిచిత్ర చూసా, సితార చూసా, ఇంకేదో పేపర్లు చూసా, ఎక్కడా మీ పేరు కనపడలా, ఎందుకు బావయ్య అంటుంది నన్ను. అదేనా, ఎందుకు బావయ్య ఇంత మంచి ఉద్యోగం వదిలిపెట్టుకుని ప్రిన్సిపాల్ అవ్వబోతున్నారు, రేపు మాపో ప్రిన్సిపాల్ అవుతారు, ఇంటి ఎదురుగా కాలేజీ, మనకు అవసరం. అప్పటికి పిల్లలు ఉండారా? 3 ఆడపిల్లలు ఉన్నారు. అది కూడా అందండి, 3 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, ఏదో తెలియదు, దాన్ని ఎలా నమ్ముకుంటారు మీరు అని చెప్పి భయపడతా. అంటే ఈలోపు మా రెండో పాప నా బ్యాగ్ తీసి, మమ్మీ ఎన్ని డబ్బులో, ఆ 11,116 ఎంతో తెలుసండి. అప్పుడు నా సంవత్సరం జీతం. అవునా, నేను సెలవు పెట్టిన సంవత్సరం జీతం అండి. ఒక 5 రోజుల్లో నేను సంపాదించిన డబ్బులు అక్కడ సినిమా రంగంలో. అది చూడగానే మా ఆవిడ నోరు అలా ఎలైట్ చేసింది. చూసావు కదా, 365 రోజులు ఇక్కడ వచ్చే డబ్బు 7 రోజుల్లో అక్కడ వచ్చింది. 3 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వే చెప్పావు. వాళ్ళని ఒక చేతిలో పెట్టాలంటే నేను కమ్యూనిస్ట్గా ఏమి సంపాదించలా, వాళ్ళ కట్నాలు ఇవ్వలేను, కనీసం వాళ్ళ పేర స్థిరాస్తాన్ని ఇవ్వందే పిల్లల్ని ఎందుకు చేసుకుంటారు ఎవరైనా. అప్పటికి ఏం ఆస్తిపాస్తులు అస్సలు లేవండి. ఆ ఊరిలో ఉన్న ఇల్లు తప్ప నాకు అసలు మా నాన్న ఇచ్చే 1/2 ఎకరం, అంతే, 1/2 ఎకర్ భూమి, ఆ ఇల్లు. ఆ ఇల్లు కూడా లోన్లో, ఓకే, కోఆపరేటివ్ బ్యాంక్ లోన్లో ఉంది, అది కూడా తెరవాలి కదా మళ్ళీ. ఇలా వెంకన్నబాబు గారు, పిసి రెడ్డి గారు ఇద్దరు లేరు ఇవాళ, కానీ పిసి రెడ్డి గారు ఈ మధ్య గారు ఒక గొప్ప అద్భుతమైన ఇది. ఆ డైలాగ్ చూసి కృష్ణ గారు 8 సినిమాలు ఇచ్చేసరికి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక అంతే, ఇక ఆగలేదండి. కరెక్ట్గా మా అన్నయ్య నాకంటే ముందు వచ్చాడండి ఇండస్ట్రీకి. 1978 చలిచీమలతో వచ్చాడు ఆయన. నేను అందులో లేను. అప్పుడు పరుచూరి అనేది పరుచూరి అని వచ్చేవాడు ఆయన. కలియుగ మహాభారతంలో కొన్ని సీన్లు రాసిచ్చాను నేను. మాదాల రంగారావు గారి సీన్లు, వారి కమ్యూనిస్ట్ సీన్లు కొన్ని ఉంటే రాసిచ్చాను, అంతవరకే. కాబట్టి ఆయన భయం వేసి, ఎందుకు రా మనకి ఇది, నేను ఆయన 3 నెలలు సెలవు పెట్టి వస్తే ఒక సినిమా రాలేదండి. జనవరి 8 కానీ 9 కానీ నాకు బాగా గుర్తండి. ఆ డేట్ని సింక్ చేసుకుంటా నూతన్ ప్రసాద్ ఇంట్లో దిగానండి. ఓకే, కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేసుకుంటే అక్కడి నుంచి వారం 10 రోజుల్లోపు 41 మంది నిర్మాతలు వచ్చారండి అడ్వాన్స్ తీసుకుని. 41 మంది. నేను ఎవరి దగ్గర తీసుకోవాలి, వద్దండి, నేను మా అన్నయ్య కూడా వస్తే తప్ప ఇన్ని సినిమాలు నేను ఇంకా అన్నయ్య గారు రాలేదు, ఇంకా రాలా. 41 మంది వచ్చారా అని చెప్పి నాకు అప్పుడు సెలవు పెట్టి వచ్చాడండి ఆయన. అప్పుడు ఆయన ఎక్కడ చేస్తున్నాడు జాబు? అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజీ ఆఫీస్, అకౌంటెంట్ జనరల్ సర్వీసు. ఎక్కడ అది? ఆయన ఏజీ ఆఫీసు హైదరాబాద్. నేను ఊరిలో ఉండేవాడిని అండి. ఓకే ఓకే. అలా ఆయన కూడా సెలవు పెట్టి వస్తే నూతన్ ప్రసాద్ ఇంట్లో అనురాగ దేవత రిలీజ్ అయిన రోజున ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేవాడు.